Hello, viewers of RKS Epic of English. Once again, welcome to our RKS YouTube channel. Friends, మనం న్యూస్ పేపర్స్ నుంచి వొకాబులరీ నేర్చుకోవాలి అనే సిరీస్ మనం కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. న్యూస్ పేపర్స్ నుంచి వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం వొకాబులరీ గురించి ఒక 3 విషయాలు నేర్చుకొని నెక్స్ట్ ఇవాల్టి ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా మనకు వొకాబులరీ గురించి నేర్చుకోవాలంటే ఈ రెండు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి passive vocabulary and another one is active vocabulary. So, my dear friends, passive vocabulary and active vocabulary తేడా ఏంటి? passive vocabulary అంటే కనుక మనకు కేవలం ఆ వర్డ్ మీనింగ్ తెలుస్తుంది, ఓకే, కానీ ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాలి, ఓకే, దాని తర్వాత ఏ ప్రిపోజిషన్ ఉంచాలి, లేదంటే ఈ సందర్భానికి ఈ వర్డ్ సరిపోద్దా లేదా అనేటువంటి ఆ జడ్జిమెంట్ అసెస్మెంట్ని చూసారా, అది కూడా తెలియాల్సి ఉంటుంది. కేవలం వర్డ్ ఆ మీనింగ్ తెలిసి అలా పక్కన ఉంటే కనుక ప్యాసివ్ వొకాబులరీ అవుతుంది. ప్యాసివ్, నాట్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వొకాబులరీ. ఐ మీన్ టు సే దాట్ you know the meaning of the word, but you are unable to frame a sentence using that particular word. అంటే ఆ వర్డ్ తెలుస్తుంది కానీ దాంతో సెంటెన్స్ రాయలేము, దాని పేరే ప్యాసివ్ వొకాబులరీ. బట్ యాక్టివ్ వొకాబులరీ అంటే కనుక 3 విషయాలు తెలియాల్సి ఉంటుంది. యాక్టివ్ వొకాబులరీ, సో జనరల్ వి కాల్ ఇట్ 3S అని పిలుస్తుంటాం అనమాట. 3S. యాక్టివ్ వొకాబులరీని పిలవాలంటే కనుక మనం 3S ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 3S ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్, ఆ వర్డ్ యొక్క పర్టికులర్ స్పెల్లింగ్ తెలియాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ ఇది ఫస్ట్ వన్, స్పెల్లింగ్. సెకండ్, ఆ వర్డ్ సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్, అవన్నీ ఎలా పలకాల్సి ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ తెలియాల్సి ఉంటుంది. థర్డ్, ఆ వర్డ్ స్పెసిఫిక్ యూసేజ్ అంటే వర్డ్ని ఎలా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, ఇవి తెలియాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్పెల్లింగ్, సౌండ్ ఆర్ ప్రొనౌన్సియేషన్, స్పెసిఫిక్ యూసేజ్, ఇది జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కనుక ఆ వర్డ్ సినానిమ్స్ ఏంటి ప్లస్ ఆ వర్డ్ యాంటనిమ్స్ ఏంటి కూడా తెలియాల్సి ఉంటుంది. అంటే దానికి ఈక్వల్గా ఉండే వర్డ్స్ ఏంటి, దాని ఆపోజిట్ వర్డ్స్ అంటే ఏంటి, అవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ vocabulary, passive vocabulary and active vocabulary. Passive means just we know the meaning of the word, that's enough. But in the case of active vocabulary, we know its correct spelling, then correct pronunciation, and at the same time the way how the word needs to be used. అది ఎలా వాడబడాలో కూడా ఆ సందర్భం కానీ దానికి సంబంధించిన ప్రిపోజిషన్స్, గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది కూడా. కాబట్టి ఈ వీడియోస్ చూసేటప్పుడు కేవలం మీనింగే కాకుండా ఇందాక చెప్పిన రిమైనింగ్ చూసారా, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెసిఫిక్ యూసేజ్, స్పెల్లింగ్స్, అవి కూడా కొంచెం దృష్టి పెడదాం మనం. ఓకే, రైట్. నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ నెక్స్ట్ వర్డ్. సో ఒడిశా సీఎం allocates portfolios and retains finance and home departments. సో ఒడిశా సీఎం ఏం చేస్తారంటే అన్ని రకాల పోర్ట్ఫోలియోస్ అందరికి కూడా అలొకేట్ చేశారు. అలొకేట్ అంటే కనుక ఎవరికి వాళ్ళకు విభజించడం, ఇవ్వడం. మీరు తీసుకున్నానా హోమ్ డిపార్ట్మెంట్, మీరు తీసుకుని పలానా ఇవ్వడం అంతా కూడా. కానీ అన్నీ ఇచ్చేసి ఆయన దగ్గర ఫినాన్స్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మాత్రం ఆయన దగ్గర ఉంచుకున్నారంట. అన్ని శాఖలు ఇచ్చారు. రీటైన్స్ అంటే కనుక నిలుపుకొను, తన వద్దే ఉంచుకొను. రీటైన్ రీ అంటేనే మరల, అంటే తన దగ్గరే అలా ఉంచేసుకోవడం. రీటైన్ అంటే మరల ఉంచుకోవడం కాకపోయినా ఇక్కడ అర్థం ఏంటంటే కనుక తన దగ్గరే ఉంచుకోవడం. రీటైన్, నిలుపుకొను, తన వద్దే ఉంచుకోను. He struggled to retain control of the situation. అంటే ఆ పరిస్థితిని తన చెప్పు చేతుల్లో తెచ్చుకోవడానికి అతను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అంటే పరిస్థితిని రీటైన్ అంటే కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి, నిలుపుకోవడానికి ఆయన కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. దెన్ హీ ఈజ్ లైక్లీ టు రీటైన్ ద కెప్టెన్సీ. హీ ఈజ్ లైక్లీ అంటే కనుక బహుశా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై అంకుల్ ఈజ్ లైక్లీ టు జాయిన్ పాలిటిక్స్. ఓకే, దెన్ మై సన్ ఈజ్ లైక్లీ టు గో అబ్రాడ్ ఫర్ ఎంఎస్ కి వెళ్ళొచ్చు. అంటే ఇట్లాగా లైక్లీ. ఓకే, ఇట్స్ ఓకే. ఎందుకు హీ ఈజ్ లైక్లీ టు రీటైన్ ద కెప్టెన్సీ, అతను కెప్టెన్సీని నిలబెట్టుకోవచ్చు, అంటే నెక్స్ట్ టైం కూడా తనే ఉండొచ్చు అని చెప్పడం అంతా కూడా.
సో రీటైన్ అనేది తెలుసుకుందాం. రీటైన్ అంటే కనుక నిలుపుకోవడం, లేదంటే తన వద్ద ఎలాగా ఉంచుకోవడం అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, ఎన్సీ లీడర్ పిచెస్ ఫర్ రిలీజ్ ఆఫ్ డీటైన్డ్ యూత్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇది పిచెస్ అనే పదం ఒక 3-4 డేస్ క్రితం మనం చూసాం. మరొకసారి ఇవాళ చూపిస్తున్నాం. ఎందుకంటే కనుక ఎంత రెగ్యులర్గా వాడుతుంటారబ్బా అని చెప్పడానికి మళ్ళీ ఇచ్చాను అనమాట ఇక్కడ. అదే ఇంకో పేపర్లో కూడా వచ్చింది చూడండి, పిచెస్ అంటే ఇట్లాగా. సి, యాక్టర్ సుమన్ పిచెస్ ఫర్ ఫిల్మ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏపీ. ఇలాగా పిచ్ ఫర్ సంథింగ్ అంటే ఏమది, పిచ్ ఫర్ సంథింగ్ అంటే దేనిలో సంథింగ్ అంటే ఎస్టీహెచ్ కదా, దేనికైనా ఒక దాని గురించి పద్దాక కాస్త వెంబడించడం, అడగడం, కోరడం. ఓకే, దీనికి టు ట్రై టు పెర్సుయేడ్ సమ్వన్ టు డూ సంథింగ్ అంటే ఏదైనా చేయమని, లేదా ఆ పనిని పూర్తి చేయమని ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ తరచుగా అడగడం, వేడుకోవడం, వెంటపడడం, ఓకే, వాళ్ళని ఒప్పించడం, ఇలా చేసే ప్రాసెస్ని పిచ్ ఫర్ సంథింగ్ అంటారు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎన్సీ లీడర్ పిచెస్ ఫర్ రిలీజ్ ఆఫ్ ది డిటైన్డ్ యూత్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఒక స్టూడెంట్ని, ఒక యూత్ని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారు. అతనిని కొంచెం రిలీజ్ చేయమంటూ ఇతను ఒత్తిడి చేసి అడుగుతున్నారు. ఇక్కడ యాక్టర్ సుమన్ మన ఏపీలో ఫిల్మ్ సిటీని నెలకొల్పండి అని ఆయన కోరుతున్నారు అంతా కూడా. ఇలాగా పిచ్ ఫర్ సంథింగ్. నెక్స్ట్, డిస్పైట్ వాష్అవుట్ అగెయిన్స్ట్ కెనడా, ఇండియా టాప్ గ్రూప్ ఏ. డిస్పైట్ అనే పదం చాలా మంచి పదం అండి, ఇది తెలియాలి, రోజు వాడుతుంటాం మనం. డిస్పైట్ అంటే కనుక అయినప్పటికీ ఆరైనా కూడా, డిస్పైట్. దీనికి ఈక్వల్ ఇంకొక వర్డ్ ఉంటుంది, అది ఇన్స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్. డిస్పైట్కి ఆఫ్ రాయకూడదు, ఇన్స్పైట్కి ఆఫ్ రాయాలి, ఆ తేడా గమనించాలి. ఓకే, అంటే డిస్పైట్ అంటే అయినప్పటికీ, అయినా కూడా. ఎలాగా, డిస్పైట్ హ్యావింగ్ టాలెంట్, he was not selected in the interview. Okay, so despite having talent, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన సెలెక్ట్ అవ్వలేదు. ఇదే దీన్ని ఇన్స్పైట్ రాయాలంటే కనుక సేమ్ ఇదంతా ఇలాగే ఉంచి డిస్పైట్ తీసి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఉంచాల్సి ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ టాలెంట్ హీ వాస్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. కానీ ఇక్కడ చిన్న సూచన ఏంటంటే కనుక, ఒక చిన్న గమనిక ఏంటంటే, డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ టాలెంట్ అని ఎవరి గురించి చెప్తున్నాను నేను, అదే వ్యక్తి ఇక్కడ సబ్జెక్ట్ అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఆ రెండు వేరు వేరు అయితే కనుక ఇది తప్పు అవుతుంది. ఐ రిపీట్, సో డిస్పైట్ హ్యావింగ్ టాలెంట్ అని ఏ వ్యక్తి గురించి కానీ ఏ సబ్జెక్ట్ గురించి చెప్తున్నామో ఆ నెక్స్ట్ సెంటెన్స్లో కూడా అదే ఉండాల్సి ఉంటుంది. అంతేగాని డిస్పైట్ హ్యావింగ్ టాలెంట్ ద మేనేజ్మెంట్ డిడ్ నాట్ సెలెక్ట్ హిమ్ అంటే బాగోదు, అక్కడ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ వ్యక్తి గురించి చెప్తున్నామో అదే అటు కూడా ఉంటే అందంగా ఉంటుంది. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం అంటారు, రెండు వైపులా సేమ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో డిస్పైట్. నెక్స్ట్, డిస్పైట్ బీయింగ్ సిక్ హీ అటెండెడ్ ద మీటింగ్ అంటే ఆయన ఒంట్లో బాగోపోయినా సరే మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఇదే దీన్ని మీరు ఇలా చెప్పచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సిక్, సో హీ అటెండెడ్ ద మీటింగ్. ఇలా ఫ్రెండ్స్, డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ చాలా చక్కటి వర్డ్, రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, కొంచెం చెక్ చేసుకోండి. ఫైన్. నెక్స్ట్, మనం చెప్పాం కదా, ఈ ఒక ఆర్టికల్ చదివే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కేవలం వర్డ్ మీనింగ్ తెలుసుకుంటే కనుక ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వదు. అదేవిధంగా స్టైల్ అంటాం కదా, స్టైల్ ఆ స్టైల్ కూడా అంతగా డెవలప్ అవ్వదు. సో అట్లీస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ రోజుకు ఒకటి చదువుదాం, ఒక ఆర్టికల్. అందరికీ తెలిసిన ఆర్టికల్ తీసుకుందాం, కాబట్టి ఆ మ్యాటర్ తెలిసిన విషయమే కాబట్టి అర్థం చేసుకోవడం కూడా తేలిక అవుతుంది. సో చూద్దాం. సో విల్ స్ట్రెంగ్థెన్ గవర్నమెంట్ పార్టీ కోఆర్డినేషన్, సీఎం. ఓకే, నాయుడు ఓస్ టు ఫుల్ఫిల్ ఆల్ ఎలక్షన్ ప్రామిసెస్. ఓస్ అంటే కనుక ప్రమాణం చేయడం, ఆయన ప్రమాణం చేసి చెప్తున్నారు అనమాట, మేము ఎలక్షన్స్లో ఇచ్చిన ప్రామిస్ అన్ని కూడా నెరవేరుస్తాము అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? ఓకే, 1 minute. నాయుడు గారు,
Okay, it's fine. Okay, let's see here. Chief Minister Nara Chandrababu Naidu held a review meeting. ఓకే, చూస్తున్నారు కదా, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు హెల్డ్ ఎ రివ్యూ మీటింగ్. మనం ఏమంటామంటే హీ కండక్టెడ్ ఏ మీటింగ్ అంటాం, కానీ హెల్డ్ ఎక్కువగా న్యూస్ పేపర్స్లో కానీ అఫీషియల్గా హెల్డ్ వాడతారు. మీరంటారు సార్ హెల్డ్ పట్టుకోవడం కదంటే పట్టుకోవడం వస్తుంది, ఇంకోటి నిర్వహించు చేపట్టు అని కూడా వస్తుంది అంతా కూడా. అంటే అతను ఈ మీటింగ్ని నిర్వహించారు అనే సెన్స్లో అనమాట ఇక్కడ. సో మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు హెల్డ్ ఎ రివ్యూ మీటింగ్ at the NTR Bhavan on Saturday to strengthen coordination between the government and the party. అంటే ప్రభుత్వానికి పార్టీ మధ్య సంబంధాన్ని కొంచెం కోఆర్డినేషన్ సమన్వయాన్ని ఇంకా బలపరచడానికి అతను ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, టు స్ట్రెంగ్థెన్ అంటే ఆ వర్డ్ని మనం వాడడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, టు స్ట్రెంగ్థెన్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ యూ నీడ్ టు డెవలప్ యువర్ వొకాబులరీ. ఇస్ ఇట్ క్లియర్? సో టు స్ట్రెంగ్థెన్ అవర్ కంపెనీ వీ నీడ్ టు హ్యావ్ టీమ్ స్పిరిట్. అలా టు స్ట్రెంగ్త్ అంటే బలపరచడానికి, బలోపేతం అవ్వడానికి అని చెప్పడం అంతా కూడా టు స్ట్రెంగ్త్ అంటే ఇలా వర్డ్స్ మనం పికప్ చేస్తూ చాలా చిన్న పదాలు చాలా బాగుంటాయి, అది డైలీ లైఫ్లో కలిపేస్తూ ఉంటే ఇంకొంచెం క్వాలిటీ ఉన్నటువంటి కమ్యూనికేషన్ మనకు డెవలప్ అవుతుంటుంది. ఓకే, క్లియర్. సో వైల్ హీ హిమ్సెల్ఫ్ విల్ ఇంటరాక్ట్ విత్ ద పార్టీ లీడర్స్ ఇన్ ద పార్టీ ఆఫీస్ ఎవ్రీ సాటర్డే, Naidu has instructed his ministers to visit TD offices, Telugudesam offices in the respective places and meet the party workers and people. అంటే ఇది ఎందుకు చదువుతున్నామంటే ఆ స్టైల్ అది అర్థం అవడం కోసం అన్నమాట ఇక్కడ. ఓకే, అది మళ్ళీ చెప్తున్నాను కదా, ఆల్రెడీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివే ఉన్న వాళ్ళకైతే ఇది అక్కర్లేదు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ రోజు చదివే వాళ్ళకి, ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది కాదండి. ఇది బిగినర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్, దోస్ హూ వాంట్ టు డెవలప్ దేర్ లాంగ్వేజ్ స్కిల్స్ and who are at the beginning, for them it is very much useful. Okay, see, while he himself will interact with the party leaders అని చెప్తారు కదా, ప్రతి శనివారం కూడా తనంతట తానే అందరితో కూడా అంటే ఇంటరాక్ట్ అవుతూ పార్టీని బలోపేతం చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సో రివ్యూ మీటింగ్ అన్నప్పుడు ఇక్కడ ఆన్ సాటర్డే అన్నారు చూసారా, అంటే ఒకసారి ఎలా చెప్పను, 1 minute. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, ఎట్ ద ఎన్టీఆర్ భవన్ ఆన్ సాటర్డే అన్నారు ఇక్కడ. సరే ఆన్ సాటర్డే కరెక్ట్. కానీ నెక్స్ట్ రెండోది చూడండి ఇక్కడ, ఎవ్రీ సాటర్డే అంటే ఇక్కడ సాటర్డే అన్నప్పుడు ఆన్ తీసుకోవచ్చు, మండే ఆన్ ట్యూస్డే అంతా పెట్టవచ్చు. కానీ ఈ డేస్కి ముందు కనుక LNTE ఉంటే కనుక ఇక్కడ ఈ ఆన్ అనేది ఉంచకూడదు. ఇస్ క్లియర్? యూ కెన్ సే ద సేమ్ సాటర్డే. సార్ ఏంటి అర్థం కావట్లేదు, చెప్తాను బాబా. లాస్ట్ సాటర్డే, నెక్స్ట్ సాటర్డే, దిస్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే అని ఇలా క్లబ్ చేసి రాస్తే కనుక దీని ముందు ఆన్ ఉంచకూడదు. సో హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ చెప్తాను. సో ఆన్ సాటర్డే అంటే ఓకే, ఆన్ సాటర్డేస్ అన్నా ఓకే, కానీ ఈ సాటర్డేకి ముందు లాస్ట్ సాటర్డే, నెక్స్ట్ సాటర్డే, దిస్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే అని కలిపితే కనుక దాని ముందు ఆన్ రాకూడదు. సార్ మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్తారు బా చూడండి. ఐ గో టు టెంపుల్ ఆన్ మండేస్, ఆర్ క్రిస్టియన్స్ గో టు చర్చ్ ఆన్ సండేస్. ఇట్లా ఆన్ మండేస్, ఆన్ సండేస్, ఆన్ సాటర్డే ఇలా చెప్పుకోవచ్చు. కానీ వీటి ముందు నెక్స్ట్, లాస్ట్, దిస్, ఎవ్రీ అని పెడితే కనుక వాడకూడదు, ఆన్ ఉంచకూడదు అని చెప్తాను అనమాట. ఎలాగా? సో ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే, అప్పుడు ఆన్ ఎవ్రీ మండే అనకూడదు, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే. అందుకని ఇక్కడ చూడండి, ఎవ్రీ సాటర్డే అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అదే ఇక్కడ వచ్చేసరికి ఆన్ సాటర్డే ఇక్కడ ఆన్ ఇచ్చారు, అంతా కూడా అది తేడా. క్లియర్? ఫైన్. నెక్స్ట్ వన్, రైట్. సో మళ్ళీ చదువుదాం. నాయుడు ఇన్స్ట్రక్టెడ్ హిస్ మినిస్టర్స్, అంటే వాళ్ళ మినిస్టర్స్ చెప్పారన్నమాట, టు విజిట్ ఈడీ ఆఫీసెస్, తెలుగుదేశం ఆఫీస్కి మీరు కూడా విజిట్ చేస్తూ పార్టీ వర్కర్స్ని, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వాళ్ళ దగ్గరగా ఉండడం కోరారు అతను. రైట్.
స్పీకింగ్ ఆన్ ద అకేషన్ అంటే ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పీకింగ్ ఆన్ ద అకేషన్ చంద్రబాబు నాయుడు acknowledged that Deputy Chief Minister Pawan Kalyan played a major role in ensuring that the anti-incumbency vote did not get divided. Okay, it's okay. ఇక్కడ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు acknowledged, ఆయన గుర్తించారు ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. అంటే ప్రభుత్వం యొక్క అంటే యాంటీ ఇంకంబెన్స్ అంటే కనుక ప్రభుత్వ వ్యతిరేకత, ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ ఏదైతుందో ఆ ఓట్ని డివైడ్ చేయకుండా ఉండడంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్య పాత్ర వహించారని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇందులో ఇది తీసుకుందాం, ప్లే ఏ మేజర్ రోల్ అంటే ఇలా తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ నేర్చుకోవాలి. ప్లే ఏ మేజర్ రోల్ ఆర్ యూ కెన్ సే కీ రోల్ కూడా అనొచ్చు. కీ రోల్. నెక్స్ట్ ఇన్ ప్లస్ ఏ విషయంలో అయితే ఇక్కడ V1 ప్లస్ ఇంఫార్మ్ పెట్టి చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటెన్స్ చెప్పుకుంటే ఏంటి? సో పవన్ కళ్యాణ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ అని అక్కడ దాన్ని ఎన్ష్యూర్ అంటే మేక్ షూర్ అంటే దాన్ని ప్రభుత్వ ఓటు రావడంలో ఆయన కీలక పాత్ర వహించారు. సరే అది పక్కన పెట్టి ఈ వర్డ్ని మనం ఎలా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మన డైలీ లైఫ్లో? ఈజ్ ఇట్ క్లియర్? సో vocabulary plays a key role in developing your communication skills. Vocabulary plays a key role in developing your communication skills. ఇట్లాగంతా కూడా అలా ప్లే ఏ మేజర్ రోల్ ఆర్ కీ రోల్ ఇన్ ప్లస్ ఇన్ఫార్మ్. నెక్స్ట్ వన్. సో he underlined that BJP too had come forward to work together to take the state forward. అంటే ఇక్కడ అతను చెప్తున్నారు he underlined అంటే అతను దీన్ని నొక్కి ఒక్కానిస్తున్నారు. అండర్లైన్ అంటే ఆ ప్రాముఖ్యతను చెప్తున్నారు, అండర్లైన్ చేస్తున్నారు. అంటే తెలుసు కదా ఏదైతే ఇంపార్టెంట్ దాన్ని అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ అంటే గివింగ్ ఇంపార్టెన్స్. సో దట్ బీజేపీ టూ హ్యాడ్ కమ్ ఫార్వర్డ్, బీజేపీ కూడా రాష్ట్రంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా సహాయపడుతున్నారని చెప్పారనమాట. అక్కడ ద చీఫ్ మినిస్టర్ మేడ్ ఇట్ క్లియర్ దాట్ మనం ఈ పదం స్పోకెన్లో ఎక్కువ వాడతాం. సో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దాట్, నేను స్పష్టంగా చెప్తున్నాను అన్న ఏంటంటే అని మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు. ఓకే, హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఓకే, ఇట్లా ఇక్కడ ఏమైంది? ద చీఫ్ మినిస్టర్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దాట్ దోస్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఎన్డీఏ ఎలియన్స్ విల్ సర్టన్లీ గెట్ ద నామినేటెడ్ పోస్ట్. ఎవరైతే పార్టీ కోసం బాగా కష్టపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు అనమాట. సో నాయుడు మేడ్ ఇట్ క్లియర్ దాట్ మళ్ళీ వాడారు, మేడ్ ఇట్ క్లియర్. సో మీరు ప్రెజెంటెన్స్లో అయితే కనుక మేక్ ఇట్ క్లియర్, ఫ్యూచర్ అయితే ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇట్లాగా. ఓకే, సో మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు పీపుల్ డ్యూరింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ like the Super 6 and Prajagalam manifesto will be implemented in its letter and spirit. ఇది మంచి పదం, in its letter and spirit. అంటే ఆయన చెప్తున్నారు కదా ఏదైతే వాగ్దానాలు చేసామో ప్రజాగలం ఆ టైంలో కానీ లేదా సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని అమలు పరుస్తాము. ఇక్కడ మంచి పదం వాడారు. సో దే విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్. అంటే లెటర్ అండ్ స్పిరిట్ అంటే మన తెలుగు భాషలో చెప్తాను చూసారా, ఇది తూచా తప్పకుండా అంటారు చూసారా, అలా తప్పనిసరిగా వీటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, అమలు పరుస్తాము. ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్ ఇట్లా వాడారు అనమాట ఇక్కడ. క్లియర్? సో ఇంకొక కూడా చూద్దాం ఇంకొకటి. సో విల్ టేక్ గవర్నమెంట్ టు ద పీపుల్ సేస్ పవన్. అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా ప్రభుత్వాన్ని మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. So Deputy Chief Minister Pawan Kalyan said special emphasis will be laid on infrastructure development. Special emphasis అంటే ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్. ఎంఫసిస్ అంటే కనుక నొక్కి చెప్పడం, ఉద్ఘాటించడం, గట్టిగా దాని గురించి చెప్పడం ఇలాగనమాట ఇక్కడ. సో ఆయన చెప్తున్నారు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ అభివృద్ధికి మేము ఫోకస్ చేస్తుంటామని చెప్తున్నారు. అండ్ ప్రొవిజన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ విలేజెస్, అన్ని విలేజెస్ కూడా మంచినీటి సదుపాయాన్ని కలిగిస్తామని చెప్తున్నారు. సో ద మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఐ విల్ బి హ్యాండ్లింగ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇక్కడ చూడండి, వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఏదైతే డిపార్ట్మెంట్స్ తీసుకున్నానో, ఏదైతే మంత్రిత్వ శాఖలు తీసుకున్నవి నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటాయి. సో ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. అంటే క్లోజ్ టు మై హార్ట్ పదం వాడే చూడండి చాలా బాగా. అలాంటి పదాలు మనం కొంచెం నోట్ చేస్తూ రిపీటెడ్గా వాడడానికి ఉపయోగిస్తే బాగుంటుంది.
సో డిపార్ట్మెంట్స్ లైక్ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ఆర్ డైరెక్ట్లీ యూస్ఫుల్ టు పీపుల్. అంటే ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా నేను ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాను ఎప్పుడు కూడా. ఐ బిలీవ్ దే విల్ బ్రింగ్ ద గవర్నమెంట్ క్లోజర్ టు ద పీపుల్. అంటే ఈ డిపార్ట్మెంట్స్ నన్ను ప్రజలకు చాలా దగ్గరగా చేకూరుస్తాయని తీసుకెళ్తాను ఆశిస్తున్నాను అంటారు. సో పాయింటింగ్ అవుట్ దాట్ ద ప్రీవియస్ వైఎస్ఆర్సీ గవర్నమెంట్ డైవర్టెడ్ ఫండ్స్ మెంట్ ఫర్ గ్రామ పంచాయత్స్. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ అంతా కూడా డైవర్ట్ చేసేసారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు అని చెప్తారు అనమాట. సో పంచాయత్స్ అండ్ డిప్రైవ్డ్ విలేజెస్ అంటే డిప్రైవ్ అంటే కోల్పోయిన, అంటే దేనికైతే ప్రాధాన్యత కానీ అవి కానీ ఏదైతే వెనకబడ్డ ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన ఫండ్స్ని వాళ్ళు మింగేశారని చెప్తారు అనమాట. సో ఈ స్ట్రెస్ ద నీడ్ ఫర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ టు డెవలప్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ విలేజెస్. ఇక్కడ నీడ్ ఫర్, ఇది చాలా మంచి, నీడ్ ఫర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్. సో నీడ్ ఫర్ సంథింగ్, సో నీడ్ ఫర్ సంథింగ్, స్ట్రెస్డ్ ద నీడ్. దీని ముందు పదం వాడారు కదేంటి, స్ట్రెస్. హీ స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్, అది మనం చెప్పాల్సి ఉంటుంది. దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ మై సర్ always stresses the need for improving vocabulary. Okay, he always stresses the need for improving లీడర్షిప్ క్వాలిటీస్. ఇట్లాగా ఆ కాంబినేషన్ చూడండి, స్ట్రెస్ ద నీడ్ ఫర్ సంథింగ్, అలాంటి వర్డ్స్ మనం గమనించాలి, అది యూజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంతా కూడా. ఫ్రెండ్స్, ఇలా ఈరోజు ఆర్టికల్ చదివాము, అందరికీ తెలిసిన ఆర్టికల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుద్దని తీసుకుంటున్నాం. ఫ్యూచర్లో ఇంకా టఫ్ ఆర్టికల్స్ తీసుకుని ప్రయత్నించేద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్, గవర్నమెంట్ టు రీవ్యాంప్ ఎక్సైజ్ పాలసీ. రీవ్యాంప్ ఇది ఎలా చదవాలంటే రీవ్యాంప్, ఇక్కడ చూడండి ఇది ఫొనెటిక్స్, ఇది ఆర్ఐ రీ డబల్ డాట్ అంటే రీవ్యాంప్ అని చదవాలి. రీవ్యాంప్ అంటే రీ అంటే మరలా కదా, తిరిగి పునరుద్ధరించు, మెరుగుపరచు, పునఃపరిశీలించు. సో గవర్నమెంట్ టు రీవ్యాంప్ ఎక్సైజ్ పాలసీ అంటే ఈ మద్యం పాలసీని మరొకసారి మేము చెక్ చేసి ఒకసారి పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అంతా కూడా. గవర్నమెంట్ టు రీవ్యాంప్. సో వీ రీవ్యాంప్డ్ ద మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ మేము పునరుద్ధరించి ఒకసారి పరిశీలించి పెట్టాం. కానీ బట్ ద బిజినెస్ ఈజ్ డూయింగ్ నో బెటర్ దాన్ ఇట్ వాస్ బిఫోర్. ఇంతకు ముందు కన్నా పెద్దగా ఎరగదీసిందేమీ లేదు, అలాగే ఉంది. కానీ అంటే మేము పునఃపరిశీలించి మళ్ళీ తీసుకెళ్తున్నా సరే పెద్దగా మార్పులు ఏం రాలేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇది వేరే ఎగ్జాంపుల్ అయినా దానికి సంబంధం లేదు. ఓకే, వీ రీవ్యాంప్డ్ ద మేనేజ్మెంట్ సిస్టమ్ బట్ ద బిజినెస్ ఈజ్ డూయింగ్ నో బెటర్ దాన్ ఇట్ వాస్ బిఫోర్. అంటే బిజినెస్లో మేము చాలా మార్పులు తీసుకొచ్చాం, కానీ అంతకుముందు కన్నా ఇది పెద్దగా మెరుగైంది ఏమీ లేదు అని చెప్తున్నారు అంతా కూడా. పవర్ యుద్ధవ్ సే నో టు టర్న్ కోడ్స్ బ్యాక్ ఇన్ పార్టీస్. టర్న్ కోడ్స్ అంటే కనుక ఇది ఇంతకుముందు వచ్చిన వర్డ్, ఒక 4-5 days క్రితం వచ్చింది. మీరు అడగచ్చు, సార్ వచ్చిన వర్డ్ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే కనుక మీకు గుర్తు చేయడానికి. ఫ్రెండ్స్, వచ్చిన వర్డ్స్ మళ్ళీ వస్తే మీకు తెలుస్తుంది కదా ఎంత తరచుగా వాడుతున్నాము, కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఓ ఇదే కదా అనిపిస్తుంది. అలాగే ఒక 3-4 months రెగ్యులర్గా చూస్తే ఇక న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు అయిపోతుంది. క్లియర్, ఫైన్. సో పవర్ యుద్ధవ్ సే నో టు టర్న్ కోడ్స్. టర్న్ కోడ్స్ అంటే మన అచ్చమైన భాషలో జంప్ జిలానీలు. జంప్ జిలానీ అంటే ఏంటి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి దూకుతారు కదా, మారిపోతుంటారు పద్దాకా, వాళ్ళని టర్న్ కోట్ అంటారు అక్కడ, టర్న్ కోట్. సో లాస్ట్ టైం మనం ఇది వాడాం. వైఎస్ఆర్సీ టర్న్ కోడ్స్ ఎమర్జ్ విక్టోరియస్ ఇన్ ఎలక్షన్స్. అంటే వైఎస్ఆర్సీ నుంచి ఎవరైతే కనుక జంప్ అయ్యారో ఎక్కువ మంది అలా మారిన వాళ్ళు ఎలక్షన్స్లో గెలిచారు అని ఆ రిపోర్ట్లు చెప్పారనమాట ఇక్కడ. అలా టర్న్ కోట్ అంటే కనుక ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి తరచుగా మారేవాళ్ళు అని చెప్పడం అనమాట ఇక్కడ, టర్న్ కోట్. సో హీస్ వన్ టైమ్ అడ్మైరర్స్ నౌ అక్యూజ్ హిమ్ ఆఫ్ బీయింగ్ ఎ టర్న్ కోట్. ఇంతకుముందు ఎవరైతే అతన్ని అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అడ్మైరర్స్, అతన్ని అభిమానించేవాళ్ళుతున్నారో వాళ్ళే ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఏమని? అతను ఒక టర్న్ కోట్గా మారాడు, అంటే పద్దాకా పార్టీలు మారుతున్నాడు అని అతని మీద ఆరోపణ చేస్తున్నారు. సమ్ ఆఫ్ ద వర్కర్స్ బిగాన్ టు సీ హిమ్ యాజ్ అ టర్న్ కోట్. కొద్దిమంది వర్కర్స్ అతన్ని ఒక టర్న్ కోట్గా చూస్తున్నారు. అరే ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసి ఇప్పుడు అందులోకి దూకేడు, అసలు చాలా అన్యాయం అన్నట్టుగా అతను ఒక ఊసరి వెళ్ళాగా అటు ఇటు మారిపోయే వ్యక్తిగా చూస్తున్నారు అని చెప్పడం అనమాట ఇక్కడ. దెన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక నోటీస్ అనమాట ఇక్కడ. అంటే పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి వాళ్ళు ఒకటి ఇలా ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ లాగా. చూడండి ఇందులో ఉన్నటువంటి మంచి పదాలు. డోంట్ ఫాల్ పిఆర్ఏవై ప్రే. మనకు పిఆర్ఏవై తెలుసు, ప్రే ప్రార్థించదు, ఇది ప్రే పిఆర్ఏవై ప్రే టు ఫ్రాడ్యులెంట్
fraudulent calls or SMS in the name of Indian customs. సో ఇందులో ముందు ఫ్రాడ్యులెంట్ ఇది కూడా ఒక 3 days కింద చెప్పుకున్నాం. ఫ్రాడ్యులెంట్ అంటే మోసపూరితమైన, ఓకే, మోసపూరితమైన అనుస్తుంది కూడాను. సో ఫ్రాడ్యులెంట్ అడ్జెక్టివ్ మోసపూరితమైన, డిజానెస్ట్ అండ్ ఇల్లీగల్. సో ఫ్రాడ్యులెంట్ ప్రాపర్టీస్ ట్రాన్సాక్షన్స్ అంటే మోసపూరితంగా ఈ ఆస్తాలుగా ట్రాన్సాక్షన్స్ జరపడం. ఫ్రాడ్యులెంట్ పాస్పోర్ట్ నకిలీ పాస్పోర్ట్, ఫ్రాడ్యులెంట్ స్కీమ్, ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్, ఫ్రాడ్యులెంట్ మీన్స్ అంటే మార్గాలు అంటే తప్పుడు మార్గాలు. ఇలా ఈ కాంబినేషన్ ఎక్కువ వాడుతుంటారు, కాంబినేషన్. ఓకే, రైట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నదే. ఇక ఫాల్ ప్రే అంటే కనుక ఒకదానికి బలి అవ్వడం, లేదంటే ఒక దాని బారిన పడడం. ఇక్కడ ఏమన్నారు, డోంట్ ఫాల్ ప్రే టు ఫ్రాడ్యులెంట్ కాల్స్ అంటే అలాంటి మోసపూరిత కాల్స్కి మీరు బలి అవ్వద్దు అని చెప్తున్నారు అనమాట అంతా కూడా. అంటే వీళ్ళ పేరు మీద ఫోన్ చేసి చెప్తున్నారా, మేము ఇండియన్ కస్టమర్స్ మాట్లాడుతున్నాం, మీకు ఒక ప్యాకెట్ వచ్చింది అని, లేదా మీ ఫోన్ నెంబర్ చెప్తారా, మీ ఏమంటారు అది, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్తారా అనుకుంటూ తప్పుడు కాల్ చేసి డేటా లాగేస్తున్నారు, జాగ్రత్త అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్. సో ఇక్కడ ఫ్రాడ్యులెంట్, డోంట్ ఫాల్ ప్రే అంటే కనుక ఒకదానికి బలవడం, లేదంటే ఒకదాని బారిన పడడం. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, షీ నోస్ దాట్ షీ మస్ట్ నాట్ ఫాల్ ప్రే టు హిస్ చామ్ అంటే అతని చామ్ అంటే ఆకర్షణీయమైన వల, అతని వల్ల నేను పడకూడదు అని చెప్పి ఆవిడ బాగా తెలుసు. షీ నోస్ దాట్, ఆవిడ తెలుసు. షీ మస్ట్ నాట్ ఫాల్ ప్రే టు హిస్ చామ్ అతడి వలలో పడకూడదు అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. ఇంకోటి ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే ఆ పేరున, ఇన్ ద నేమ్ ఆఫ్ మంచి పదం, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ కస్టమ్స్ అంటే ఇండియన్ కస్టమ్స్ పేరు మీద పంపిస్తున్నారు, జాగ్రత్త. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డోంట్ చీట్ ఎనీబడి అంటే స్నేహం అనే ముసుగులో, స్నేహం అనే పేరుతో ఇక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్, అది ముసుగులో అంటే కనుక ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ అని చెప్పాలి. ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అనే ముసుగులో, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఎవరిని మోసగించొద్దు. ఇలాగ ఇన్ ద నేమ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ డోంట్ చీట్ ద పీపుల్, ప్రజల్ని మోసం చేయొద్దు. ఇట్లా ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్, డిస్గైజ్ ఆఫ్ అంటే ఆ వేషంలో అంటే స్నేహం అనేటువంటి ముసుగేసుకొని, లేదంటే పబ్లిక్ సేవ చేస్తాను ముసుగేసుకొని ఇలాగ చేయొద్దు అని చెప్పడం. ఇక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్కువ వాడతాం, బట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇన్ ద డిస్గైజ్ అనే పదం కూడా బాగా వాడుతుంటారు. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ vocabulary సెషన్. సో ద presentation is from Apex Institute of English, Vijayawada. Of course, we do conduct both offline and online classes. For any details, you can contact these numbers. Okay friends, we'll meet in the next video. Till then, bye bye. Thank you very much.